తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హార్ట్ కేర్ సెంటర్లో 15వ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ విజయవంతంగా నిర్వహించారు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. విశాఖ జిల్లాలో బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి హార్ట్ను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి తరలించి గుండె మార్పిడి చేశారు. దీంతో పేషెంట్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకూడదు, వైద్యం అందక పేదల ప్రాణాలు పోకూడదు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్చలమైన సంకల్పం. ఆ సంకల్పం నేడు ఫలించి 23 ఏళ్ల యువకుడికి పునర్జన్మను ప్రసాదించింది. ఒక డాక్టర్ తనయుడిగా, ప్రజానేతగా ఎంతో మంది పేదలు అనారోగ్యంతో వైద్యం కోసం పడిన కష్టాలను కల్లారా చూసిన వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నాటి నుంచి ఉచితంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట నిరుపేదలకు పునర్జన్మ ప్రసాదిస్తోంది టీటీడీ పరిధిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్. విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ సంజీవరావు నుంచి సేకరించిన గుండెను 23 ఏళ్ల విద్యార్థి విజయ్ కుమార్ కు విజయవంతంగా ట్రాన్స్ప్లాంట్ చేసి పునర్జన్మ ప్రసాదించారు తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. విశాఖ నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫ్లైట్ ద్వారా హార్ట్ ను తిరుపతి ఎయిర్పోర్ట్ కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ కు తరలించారు. ఆసుపత్రిలో గుండె మార్పిడి చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఏమాత్రమూ వెనకడుగు వేయకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అవయవ దాన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లకు అవయవాలను ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇప్పటి వరకు 15 మందికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తూనే అవయవ దాన్ ద్వారా పేద రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలవే అంటున్నారు రోగుల బంధువులు.